వెల్కమ్ టు ఓన్యూస్ తెలుగు. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్య మానవునికి నిత్యావసర వస్తువులని కొని తినే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. మరోసారి నిత్యావసర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ పెరుగుతున్న ధరలు కాస్త సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అయితే నిత్యావసర ధరలు ఏవేవి ఎంతెంత పెరిగాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అప్పుడే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా విషయానికి వద్దాం. నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్ని అంటగా తాజాగా కందిపప్పు రేటు కూడా ఆకాశమే హద్దుగా పైకి దూసుకుపోతా ఉంది. ఒక్కసారిగా కందిపప్పు ధరలు భారీగా పెరిగిపోయాయి. గత నెల రిటైల్ మార్కెట్లో కేజీ కందిపప్పు ధర 150 నుంచి 160 వరకు ఉండగా తాజాగా కేజీ కందిపప్పు ధర 200 రూపాయలకు చేరుకుంది. సూపర్ మార్కెట్లో అయితే కేజీ కందిపప్పును ఏకంగా 220 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో పాటు మరోవైపు ఉత్తరాదిలో వర్షాలు, దిగుబడి తగ్గటంతో టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కేజీ మినపప్పు 90 నుంచి 120 రూపాయలుగా ఉంది. పెసరపప్పు చూసినట్టయితే 100 రూపాయల నుంచి 120కి చేరింది. గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తిలో 40% మేర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు. అందరికీ సరిపడా సరుకులు లేకపోవడం, ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటంతో రేట్లు పెరిగాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి మార్కెట్ పరిస్థితుల కారణంగా రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.